ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటే, తెలుగు సినిమాలో ఉన్న స్టార్ డైరెక్టర్ల గురించి మాట్లాడుకుంటే, ఏ విషయం తీసుకున్నా ఆయన ప్రస్తావన లేకుండా ఎవరి లైఫ్ ఫుల్ఫిల్ అవ్వదు. రామ్ గోపాల్ వర్మ గారు. సో ఓకే, ఎస్, అలాంటి వ్యక్తితో మీరు కలిసి ఐ వర్క్డ్ విత్ రాము గారు దగ్గర నాకు చాలా ఇంట్రెస్టింగ్ కొన్ని ఎపిసోడ్స్ ఉండే. ఎలాగ తెలుసా, ఫస్ట్ హీ ఆస్ మీ టు వర్క్ ఇన్ దిస్ మూవీ. ఆ మూవీ నేను చేయలేదు. ఓకే, ఏ మూవీ సార్ అది? దట్ వాస్ సునీల్ గారు హీరో, అలాగా అప్పలరాజు, అదే సంథింగ్ రైట్. ఆ సినిమా టైంలో హీ కాల్డ్ మీ ఇన్ హిస్ ఆఫీస్. నేను ఆ ఆఫీస్లో, బట్ బిఫోర్ దట్ ఐ వాజ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాము గారు. సో నాకు ఆ సినిమా, నేను వేరేదో సినిమా జరుగుతుంది నాది ఆ టైంలో, బట్ ఐ గోట్ ఎ కాల్. నేను రాము గారిని కలవాలని ఉండే ఒక ఫ్యాన్ మూమెంటే కదా. వారే ఫోన్ చేశారా? ఆఫీస్ సంబడి మేనేజర్ కాల్డ్ మీ. నేను వెళ్ళి నాకు రాము గారిని కలిసినప్పుడు తర్వాత సినిమా చేయాలని ఉండదు నా మైండ్లో లేదు. హీ ఆస్క్ మీ, యాక్చువల్లీ ఫార్మలీ హీ స్టార్టెడ్ టు టాక్. హీస్ ఎ మ్యాన్, యూ నో, హీ విల్ నాట్ లుక్ అట్ యూ అండ్ ఆల్. హీ వాస్ జస్ట్ హిస్ ఫోన్ అండ్ ఆల్. హీ జస్ట్ స్టార్టెడ్ టు ఆస్క్ మీ సంథింగ్. సో ఐ టోల్డ్, సార్, యాక్చువల్లీ ఐఎమ్ డూయింగ్ సమ్ అదర్ మూవీ నౌ. ఐ కేమ్ హియర్ టు see you, sir, once. Sudden he got very angry. He shouted at me, మీరు ఎందుకు ఇక్కడ వచ్చారు, సినిమా చేయాలని ఇంట్రెస్ట్ లేదు ఉందా? So he asked me, which movie you are doing? And I told that, sir, this movie is going on. Then how can you do my movie? I told, sir, I will give first preference to that movie only. Your movie is my second preference only, if I will get chance. He was totally get angry, asked me to go out. Okay. So I told him, sorry sir, actually నాకు మిమ్మల్ని కలవాలని వచ్చింది నేను. That was my first preference. కోపం వచ్చింది ఆయనకి. I mean, he was not happy. He's not smiling face was not there at all. So అప్పుడు నాకు చాలా, నాకేం ఫీల్ అవ్వలేదు, బికాస్ ఐ మెట్ హిమ్. నాది కావాల్సింది. బట్ ద అదర్స్, దోస్ హు ఆర్ సిట్టింగ్ దేర్ ఆ టైంలో, వాళ్ళు కొంతమంది తర్వాత నాతో కలిశారు. దే టోల్డ్ మీ, సమ్ ఆఫ్ దమ్, దాంట్లో ఒక కెమెరామెన్ వాళ్ళందరూ. తర్వాత నాకు వేరే ఏదో సినిమా షూటింగ్ టైంలో వాళ్ళు నాతో చెప్పింది, ఏయ్ మీరు ఏంటి అలాగే చెప్పింది, మీరు ఒక సినిమా చేయాలని ఉండదు కదా చెప్పాలి. ఐ టోల్డ్, నిజం, యాక్చువల్లీ ఐ వాస్ కమిటెడ్ ఎ మూవీ. సో నాకు ఎప్పుడో ఛాన్స్ వచ్చినా ఐ విల్ డూ విత్ హిమ్. దెన్ దే టోల్డ్ మీ, డెఫినెట్లీ హీ విల్ కాల్ యూ నెక్స్ట్ మూవీ. అలాగే రౌడీ మూవీకి హీ కాల్డ్ మీ. ఐ గాట్ ఎ వెరీ గ్రేట్ ఛాన్స్ టు వర్క్ విత్ హిమ్. రాము గారితో తర్వాత చాలా మంచి రిలేషన్షిప్లు. ఐ మీన్, ఇట్ వాస్ ఈజ్ ఎ కాలేజ్ ఫర్ మీ. యాక్చువల్లీ నేర్చుకోవాలని ఉండ ఒక డైరెక్టర్ దగ్గర ఉండదు. ఐ థాట్ యాక్చువల్లీ ఎవ్రీబడి షుడ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ రామ్ గోపాల్ వర్మ. సార్, ఎగ్జాక్ట్గా నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఇదే. రామ్ గోపాల్ వర్మ గారితో ఎవరు కలిసి పనిచేసినా సరే, ఈవెన్ లాస్ట్ ఆయన మూవీస్ పెద్దగా మేక్ చేయలేదు, బట్ ఆ టెక్నీషియన్స్ అయినా సరే ఇండస్ట్రీలో వర్క్ రావాలంటే ఒక్కసారి రామ్ గోపాల్ వర్మ గారితో కలిసి పనిచేయాలి అని చెప్తారు. ఆయన ఇచ్చే ఇన్పుట్స్ ఎలా ఉంటాయి? ఆయన అంత క్లారిటీతో ఉంటారా, లేకుంటే సార్ ఆ ఇన్పుట్స్ ఆయన అలాగా క్లారిటీ వేరే ఎవరికి ఉంది? దట్ మీన్స్, సి, ఒక సినిమా ఎలాగ అప్రోచ్ చేయాలని ఉండదు. వీ హ్యావ్ టు లెర్న్, సార్, దిస్ మీడియం. సి, డిఫరెంట్ మీడియం, మనకు ఆర్ట్లో చాలా మీడియంస్ ఉండే. సినిమా మీడియం మనం ఎలాగ అప్రోచ్ చేయాలి, సినిమాకి ఎలాగ మనం ఆర్ట్ చేయాలి. సినిమాకి ఆర్ట్ చేయాలని ఉండదు. మనం ఇప్పుడు ఒక థియేటర్ని ఆర్ట్ చేయాలని ఉంటే అలాగే కాదు, ఒక డ్రామాకి ఆర్ట్ చేయాలని ఉంటే అలా కాదు, సినిమాకి ఆర్ట్ చేయాలని ఉంటుంది. మనం ఒక ఇన్స్టలేషన్, యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ కెన్ మేక్ ఎ ఇన్స్టలేషన్ డిఫరెంట్ వే, బట్ సినిమా కాదు, ప్రాక్టికాలిటీ ఈస్ దేర్ మోర్. సో ఈ మ్యాటర్ అన్నీ ఒక రాము గారు మీన్స్ ఈస్ అన్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్. ఓవరాల్ సినిమా మ్యాటర్ మొత్తం ఆయన మైండ్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ టేక్ అయినా, నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం రావాలి, ఏం కావాలి, ఎవ్రీథింగ్. సో ఆయన దగ్గర వర్క్ అయ్యాను, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. నేను ఎవరితో ఉండా కూడా నేను చెప్పింది, యూ హ్యావ్ టు వర్క్ అట్లీస్ట్ వన్ మూవీ విత్ రామ్ గోపాల్ వర్మ. తర్వాత మీరు చేసినా లేదా కూడా సినిమా హిట్ ఫ్లాప్ అని ఉంటుంది వేరే విషయం. ఆ సినిమా ఎక్స్పీరియన్స్ విల్ టీచ్ యూ. సో that was great. సూపర్ సార్. అండ్ ఈ ప్రయాణంలో రాజీవ్ గారికి మీకు నితిన్ గారి అసోసియేషన్ ఎలాగా? ఇది చాలా పెద్ద జర్నీ మీ ఇద్దరు. ఎస్ నితిన్ గారుదే. ఐ మీన్ దట్
విక్రమ్ కే కుమార్ డైరెక్టర్ అలాగా చేసిన ఇష్క్ సినిమాకి ఫస్ట్ ఐ ఎంటర్డ్ ఇన్ దట్ కాంబో. సో ఎవరు అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? యాక్చువల్లీ రెడ్డి గారు, ఐ మీన్ నితిన్స్ ఫాదర్, రెడ్డి గారు ఆల్వేస్ థ్యాంక్స్ టు హిమ్. ఐ మీన్ నేను యాక్చువల్లీ ఆ టైంలో నేను యాక్సిడెంట్ జరిగి నాకు ఐ వాజ్ ఇన్ ఏ బెడ్ రెస్ట్ టైం యాక్చువల్లీ. దాని ముందే ఒక షూటింగ్ టైంలో నాకు నా ఐ గాట్ ఎ సివియర్ యాక్సిడెంట్. సో మై లెగ్ బోన్స్ బ్రోకెన్ దేర్. సో ఐ వాజ్ ఇన్ 6 months ఐ వాజ్ ఇన్ బెడ్ రెస్ట్. సో అప్పుడు సినిమా చేయకుండా నేను ఉండే టైమే. ఆ టైంలో యాక్చువల్లీ ఐ థాట్ మై సినిమా కెరియర్ అలాగే అయినా కష్టం అవుతుండే ఉన్నప్పుడే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది సుధాకర్ రెడ్డి గారిది. ఇమీడియట్లీ నా ఆఫీస్కి రావాలని చెప్పి. సో నాకు తెలియదు అక్కడ ఈ దేనికి ఇది ఉంది. సో ఐ వాస్ ఇన్ ఎ స్ట్రక్చర్ దట్ ఐ కెనాట్ వాక్ ఫ్రీలీ. సో దట్ స్ట్రక్చర్ ఐ యూస్డ్ దట్ స్టిక్. నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు అక్కడ మన పిసి శ్రీరామ్ గారు సిట్టింగ్ దేర్. సో పిసి గారు నన్ను చూసి తర్వాత వాట్ హ్యాపెండ్ హీ ఆస్క్డ్ మీ. ఐ టోల్డ్ సర్ ఐ గాట్ అన్ యాక్సిడెంట్. దెన్ సడన్ హీ ఆస్క్డ్ మీ దెన్ హౌ కెన్ యూ ఆర్ట్ డైరెక్ట్ ద మూవీ? సో దట్ వాజ్ ఎ క్వశ్చన్ బట్ ఐ టోల్డ్ హిమ్ సర్ art direction I can do, but running race I cannot participate. Reddy Garu was there and PC Garu was looking at me. He told Reddy Garu, okay, keep him as art director. So where aim interview where aim adagaledu naatoti next day nunchi kada vinnandi. Then I mean Vikram K Kumar, he is a very good సినిమా కథ చెప్పని ఇంత మంచి ఐ మీన్ డైరెక్టర్ నేను, బికాస్ హీ నో హౌ టు టెల్ ద స్టోరీ. సో వీ విల్ గెట్ ఆల్ ద విషన్స్, ఐ మీన్ ఆ విషువల్ మన మైండ్లో వస్తున్నప్పుడు. సో దట్ వాస్ ఎ ప్యూర్లీ రొమాంటిక్, ఒక అంత స్టైలైజ్డ్ వే హీ టోల్డ్ మీ ద స్టోరీ ఇష్క్. యాక్చువల్గా ఎందుకు ఇష్క్ గురించి ప్రస్తావన తీసుకొచ్చానంటే ఇష్క్ కథ చాలా క్యూట్ అండ్ రొమాంటిక్ కథ. అండ్ ఫ్రేమింగ్ కానీ సీనరీస్ కానీ మ్యాజిక్ పిసి శ్రీరామ్ గారు. సో ఎలా పిసి శ్రీరామ్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? దట్ ఈస్ అదే కదా, పెద్ద టెక్నీషియన్స్ తోటి మనం వర్క్ చేసినప్పుడు ఒక ఛాలెంజ్ అవుతుంది మనకి. కరెక్ట్. స్పెషలీ నేను ఒక డ్రాబ్యాక్ ఉండేవాళ్ళు, నాకు అప్పుడు వాకింగ్ పెద్ద ప్రాబ్లం ఉండా కూడా మై మైండ్ షార్ప్ ఉండాలని ఉండదు. నా విజువల్ ఏరియాలు విజువల్ ఇమాజినేషన్ ఎక్కడ తగ్గకూడదు. ఫిజికలీ నేను కొంచెం నాకు అంత స్పీడ్ లేకుండా అవుతుండే, బట్ ఆయన దగ్గర మనం ఆటోమేటిక్గా స్పీడ్ అవుతుండే. అండ్ హీ ఈస్ ఎ పర్సన్, ఐ మీన్ అంత పెద్ద టెక్నీషియన్స్, ఇదే పెద్ద టెక్నీషియన్స్ని మనం ఎప్పుడైనా కూడా ఎందుకు వాళ్ళు పెద్ద టెక్నీషియన్స్ అవుతుండే, దే విల్ గివ్ యూ ద వాల్యూ ఫర్ ద అదర్ టెక్నీషియన్స్. మీరు ఎవరైనా కూడా యు ఆర్ ద ఆర్ట్ డైరెక్టర్ మీన్స్ హీ విల్ గివ్ వాట్ ఎవర్ ద ఆర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏదైనా ఏది వర్క్ జరగాలంటే హీ విల్ డిస్కస్ విత్ యూ. సో హీ విల్ ఆస్క్ యూ, హీ విల్ డిమాండ్ యూ. ఐ మీన్ ఆ డైరెక్టర్ తోటి ఆయన డిమాండ్ చేస్తుంది నాకు ఈ కలర్ కావాలి, బికాస్ ఆయన లైటింగ్ ప్యాటర్న్, ఆయన డిజైనింగ్ ఎవ్రీథింగ్, ఆయనకు ఒక విజువల్ క్రియేట్ చేయాలని ఉంటుంది, ఏదేం కావాలని ఉంటుంది హీ విల్ డిమాండ్. అది వెన్ ఎవర్ హీ విల్ ఆస్క్ నో అది చేయాలని ఉంటే ఒక ఛాలెంజ్ మన దగ్గర ఉంటుంది కదా. కరెక్ట్. ఆ ఛాలెంజ్లే మనం ముందుకు వెళ్తుంది. అదొక లెర్నింగ్ ప్రాసెస్ కూడా మనకి. ఏ పర్సన్ లైక్ మీ పీసీ గారి దగ్గర అన్ని నేనే చాలా చిన్న వ్యక్తి, ఆయన దగ్గర నేర్చుకున్న ఆఫ్టర్ డూయింగ్ వన్ మూవీనో మనకి పెద్ద ఒక హాలీవుడ్లో నేర్చుకున్న దాన్ని పెద్ద ఇది ఎక్స్పీరియన్స్ అవుతుంది. బట్